హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ఎస్ విలేజ్ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్లైన్లో చూసారు కదా ఫ్రెండ్స్. శనివారం ఆదివారం ఈ 2 రోజులు ఎట్లా జరిగింది, ఈ వీడియోలో అమ్మ వాళ్ళు వెళ్ళింది కొంచెం క్లిప్పు, అనుష బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్లా జరిగిందని కొంచెం క్లిప్పు, మెయిన్ వచ్చేసి నేనైతే 2 డ్రెస్సులు స్టిచ్చింగ్ చేసుకున్నా, తమ్లైన్లో పెట్టినా కదా. ఆ డ్రెస్సులు అయితే ఎట్లున్నాయి, ఎట్లా కుట్టినా అని చెప్పేసి మీతోటి షేర్ చేసుకుందామని ఈ వీడియో తీసిన. అందుకని చెప్పేసి వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది. కంపల్సరీ వీడియో మొత్తం చూసేయండి. బాయ్ ఎప్పుడు పొద్దుగానే తయారైపోరు. అయ్యో ఆటో పోయింది. ఆటో పోయింది కాదు. వీళ్ళేమో పైసలు ఎంత ఇచ్చింది? 10 రూపాయలు వేసుకున్నా 50. అల్లేసుకో ఫ్రెండ్స్. పొద్దున్నే మార్నింగ్ 7:30కి అట్లా వెళ్ళిళ్ళు అన్నమాట మా అమ్మ వాళ్ళు. ఎందుకంటే మా డాడీకి కొంచెం జ్వరం వచ్చిందని మా అమ్మ పోయింది. మా అత్తమ్మనేమో కూలికి ఒప్పుకున్నదట ఆల్రెడీ. మిరపకాయల దగ్గర ఒప్పుకున్నదని చెప్పేసి 7:30 వరకు ఇద్దరు పోయిండు అన్నమాట. అయితే మా అత్తమ్మ నేను స్టిచ్చింగ్ చేస్తానని తెలుసు, అది వరకు ఈ వరకు 2-3 జాకెట్లు అయితే కుట్టించిన అన్నమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు వచ్చింది కదా, ఎట్లాగో 2 జాకెట్లు గుట్టు పెట్టు, మళ్ళీ వచ్చే వరకు ఎవరన్నా వస్తే పంపి అని చెప్పేసి 2 జాకెట్లు అయితే తీసుకొచ్చింది. నిమ్మలంగా కుట్టాలి. వీటికైతే లైనింగ్లు కూడా కొనిచ్చింది అన్నమాట. మీటర్ లైనింగ్లు కూడా కొనిచ్చింది. ఒకటైతే ఇక్కడ అదే కొలత బ్లౌజ్ అయితే ఇచ్చింది. నిమ్మలంగా ఉన్నప్పుడు కుట్టాలి. మా అమ్మాయి కూడా ఉన్నాయి, అయినా సరే నిమ్మలంగా ఉన్నప్పుడు. నా డ్రెస్సులు అయితే కుట్టడం అయిపోయింది, ఈ 3. కాకపోతే నా డ్రెస్సులలో కొన్ని క్లాతులు మిగిలినాయి. ఆ మిగిలినవి మరి పెద్ద పప్పకైతే చిన్న పప్పకైతే చూసి కుట్టినప్పుడు మీతోటి షేర్ చేసుకుంటా. వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది. కంపల్సరీ వీడియో మొత్తం చూసేయండి. హాయ్ హలో అందరికీ. నేనైతే ఇప్పుడు 2 బ్యూటిఫుల్ డ్రెస్సులు అయితే కుట్టబోతున్నా. ఇప్పుడే కటింగ్ అయింది, కాకపోతే కటింగ్ చేసేటప్పుడు అస్సలు వీడియో తీయలేదు, ఎందుకంటే తీయడానికి ఎవరు లేరు ఫ్రెండ్స్, సర్కిల్. అందుకని చెప్పేసి వీడియో అయితే తీయలేదు. బ్యూటిఫుల్ డ్రెస్సులు వచ్చేసి ఇదొకటి అండ్ ఇదొకటి. ఈ డ్రెస్సులు కుట్టినాక ఎట్లుంటాయి అని చెప్పేసి వీడియో కంపల్సరీ మొత్తం చూడండి, చూపిస్తా. నేనైతే చాలా ఇష్టంతో అయితే కుడుతున్నా. అనుష కూడా అందరం వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ అనుష వాళ్ళు ఇలాంటివి కుట్టుకున్నారు కదా, వాళ్ళకన్నా ఫస్ట్ సారీ నేను తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను కూడా కుడుతున్నా. 2 కట్ చేసే వరకు లేట్ అయిందన్నమాట, లేకపోతే ఎప్పుడో స్టార్ట్ చేస్తున్నాను. చూద్దాం మరి, వీడియో మొత్తం చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, డ్రెస్సులు అయితే కుట్టడం అయిపోయింది. నేనైతే కొంచెం పైన చూపిస్తున్నా. చూడండి, ఈ డ్రెస్కి అయితే 2.5 మీటర్స్ ఫుల్ లైన్స్ కాబట్టి 3 మీటర్స్ అయితే పట్టిందన్నమాట. చూడండి, ఫుల్ లైన్స్ పెట్టుకున్నా. కిందనైతే ఇంకా ఓవర్లాక్ చేయలేదు ఫ్రెండ్స్, ఓవర్లాక్ చేయించుకు రావాలి. ఇంకో డ్రెస్ అయితే ఇది ఫ్రెండ్స్, దీనికి కూడా సేమ్ 2.5 మీటర్స్ అయితే పెట్టిన అన్నమాట. ఇది ఇవి 2 చీరలే అన్నమాట. చీరలు తీసుకొని కుట్టుకున్నా. అయితే ఈ చీరలను అయితే కొంచెం క్లాత్ మిగిలింది, కానీ ఇంతకు ముందు చూపించిన చీరలను అయితే చూడండి ఈ క్లాత్ మిగిలింది. ఇది మా హనీ కన్నా స్మైల్ కన్నా అవుతుంది, ఇట్లా ఎవరికన్నా ఒకటి కుడతా. ఈ చీరలోనైతే కొంచెం కూడా క్లాత్ మిగలలేదు, ఆడికాడికే అయిపోయింది అన్నమాట చీర మొత్తం. చూడండి, ఇక్కడనైతే మా అత్తమ్మ చేపలు కడుగుతుందన్నమాట. ఒక చేప తీసుకొచ్చిండు ఈరోజు. మొన్న మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడే చికెన్ తీసుకొచ్చుకున్నాం కదా అని చెప్పేసి ఈరోజు ఏం వండకుండా సాంబార్ అయితే చేసింది. సాంబార్ చేసిన తర్వాత మళ్ళీ మా ఈయన ఎవరో కళ్ళు దాటలు చేపలు ఉన్నాయని చెప్తే 1 కిలో అంత అయితే కావచ్చు, ఆ చేపనైతే ఇచ్చారు. ఇక్కడనైతే ఒక తాబేలు తీసుకొచ్చింది ఫ్రెండ్స్ మా ఆయన. నిన్న ఎవరికో తాబేలు దొరికింది, బాయిలు వేద్దామని తీసుకొస్తే బాయిలు వేయద్దు, బాయిలు వేస్తే అంతా పొక్కలు చేస్తుంది అన్నమాట. అంటే
లోపల రంధ్రాలు ఇస్తుంది అని అద్దంటుంది మా అత్తమ్మ. అందుకని చెప్పేసి ఇందులో వేసి, ఇందులో చేపకు వేస్టేజ్ ఉంటుంది కదా అందులో వేసిందన్నమాట. అది తింటుంది అది చూద్దామని. కానీ మనం చూసినప్పుడు అది తలకాయ కాళ్ళు అన్ని లోపల పెట్టుకుంటుంది, చూడనప్పుడు మొత్తం తిరుగుతుంది అన్నమాట. అది ఏం తిని బతుకుతుందో కానీ మేము వేసిన వేస్టేజ్ చేపలు, బిస్కెట్స్ వేసిళ్ళు పిల్లలు, అన్నం వేసిళ్ళు, అన్ని ఏది వేసినా తినడం లేదు. చూడండి ఇప్పుడైతే తలకాయ కొంచెం బయటికి పెట్టింది, ఎవరు లేరు అనుకుంటుంది కావచ్చు. ఏదైనా శబ్దం అయితే లోపల దాచుకుంటుంది అన్నమాట. ఫస్ట్ టైం చూపిస్తా చూడండి. ఆల్రెడీ మేము తిన్నామన్నమాట. సాంబార్ చేసిందని చెప్పిన కదా, సాంబార్ అంటే ఇందులో ఒక సొరకాయలు తప్ప ఏం కూరగాయలు లేవు, ఇంట్లోనే వేసింది. అయితే ముద్దపప్పు సాంబార్ చేస్తే ఖచ్చితంగా ముద్దపప్పు అయితే కొంచెం తీస్తుంది. ఇది మిగిలిన చారు ఒడిచిన కొద్దీ ఆ చారు అందులో పోస్తుంది అన్నమాట. అన్నం కూడా అయింది. చూడండి ఇప్పుడైతే హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫిషెస్ అయితే కడుగుడు అయిపోయింది. మా అత్తమ్మ కడిగింది అన్నమాట చేపలు. ఇవైతే నేను ఇప్పుడు ఫ్రై చేస్తున్నా. ఫ్రై చేసినాక అత్తమ్మ మళ్ళీ వాటిని ఇట్లా పోపు చేసి ఉంటుంది కదా అది చేస్తాను అన్నమాట. అందుకని చెప్పేసి ఒక వాయి అయితే వేసిన ఫ్రెండ్స్. అబ్బో నూనెనైతే లేస్తాను. చూడండి బ్యాక్ కెమెరా అయితే చూపిస్తా. హలో ఫ్రెండ్స్, చేపలు ఒక దిక్కు అయితే ఫ్రై అవుతున్నాయి, ఇంకొక వాయి అయితే అయిపోతుంది. ఇప్పుడైతే నాకు ఒక గిరాకీ వచ్చిందన్నమాట. 2 డ్రెస్సెస్ అయితే కుట్టాలన్నమాట అర్జెంటు. ఇవి అయితే మొత్తం వైట్ అండ్ వైట్ ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం మొత్తం పంజాబ్ డ్రెస్లే కానీ ప్యాంటును టాప్ అయితే వైట్ అండ్ వైట్లో కుట్టాలి. ఈ డ్రెస్సులు ఎవరికి ఎందుకు కుడుతున్నా అని చెప్పేసి లాస్ట్లో షేర్ చేస్తా. ఫస్ట్ అయితే వైట్ దారం బిండ లేదు ఫ్రెండ్స్, ఇది తీసుకురావాలన్నమాట. చూడండి వీడియో మొత్తం కుట్టినాక చూపిస్తా. కట్ చేసేటప్పుడు ఎవరు లేరు తీయనికి, అందుకని చెప్పేసి. చూడండి ఫ్రెండ్స్, వైట్ డ్రెస్సులు అయితే చాలా కష్టపడి కట్ చేసిన అన్నమాట. కట్ చేసేటప్పుడు తీద్దాం అనుకుంటే అసలు టైం లేదన్నమాట. 2 డ్రెస్సులు కాబట్టి అది కొలుసుకుంటా తీసుకుంటా చేసే వరకు లేట్ అయింది. అంతలోపు ఇక చేపలు కూడా ఫ్రై అయిపోయినాయి. మా అత్తమ్మనైతే ఇప్పుడు పోపు చేస్తుంది అన్నమాట. పచ్చడిలాగా పెడుతుంది. కొన్ని చేపలే మనిషికి 1 ముక్క 2 ముక్కలు వస్తాయి అంతే. కాకపోతే ఇట్లా పెడితే కొంచెం ఎక్కువ రోజులైనా తినచ్చు. అందుకని చెప్పేసి ఇదైతే పోపు చేయడం అయితే అయిపోయింది. నేనైతే ఇప్పుడు ఇక స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. చూడండి వైట్ దారం బెండ లేదని చెప్పిన కదా, మాకు పక్కింటి అమ్మాయిని అయితే ఇచ్చిందన్నమాట. అంటే ఇప్పుడు ఒకరి దగ్గర ఒకరం తీసుకుంటాం అన్నమాట, లేనప్పుడు అయితే తీసుకోమని చెప్పేసి ఇచ్చింది. ఇప్పుడు వైట్ దారం బెండకి ఏడుకోవాలని ఆ దారం బెండ మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. వైట్ డ్రెస్లు అయితే కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిన. చూడండి ప్యూర్ వైట్, నేనైతే ఇదే ఫస్ట్ టైం ప్యూర్ వైట్ డ్రెస్సెస్ అయితే కుట్టడం. అంటే 2 జతలు కుట్టినా అన్నమాట. కాకపోతే గింత ఏదన్నమాట కంటిన్యూ కూడా కనబడుతుంది. 2 డ్రెస్సులు 2 పాయింట్లు. ఎక్కువ సరే కానీ నువ్వు ఎక్కుతా అన్నావు కదా. చూసి కదా ఫ్రెండ్స్, వైట్ ప్యూర్ వైట్ డ్రెస్సులు అయితే బాగా ఉన్నాయి కదా. ఇవైతే ఒకరు గిరాకీ అన్నమాట, వాళ్ళకి కుట్టించిన. ఇంకొకటి నా డ్రెస్సులు ఆల్రెడీ చూపించిన, కాకపోతే ఓవర్లాక్ చేయలేదు ఫ్రెండ్స్. చూడండి టైం లేదు, ఓవర్లాక్ కాడికి తీసుకోపోలే, అందుకని చెప్పేసి ఓవర్లాక్ చేయలేదు. ఇక్కడైతే ఇట్లా బుగ్గలు పెట్టిన కొన్ని ఫుల్ హ్యాండ్స్. ముందట్నైతే ఇట్లా ఏదో డిజైను నాకు తోచింది పెట్టిన. ఇది వెనకాల నేను ఇట్లా పెట్టిన. ఈ డ్రెస్ ఏమో ముందు పెట్టిన, చేతులు అయితే ఇట్లా పెట్టిన. వెనకాలనైతే ఇలా ఉక్స్ పెట్టాలి ఫ్రెండ్స్, ఉక్స్ పెట్టలేదు. ఇట్లా వచ్చింది. ఇది కూడా ఓవర్లాక్ చేయలేదు. చూసారు కదా, దీంతో నేను 3 డ్రెస్సులు కుట్టుకున్నా. మొన్న ఆలియా కట్ మోడల్ చూసినా కదా, ఈ 3 డ్రెస్సులు కుట్టుకోవడానికైతే రీజన్ ఉంది. ఈ 3 ఒక స్పెషల్ డేస్ కోసం అయితే నేనైతే కుట్టుకున్నా ఫ్రెండ్స్. అవి ఏంటిదని చెప్పేసి ముందు వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటా. ఈ డ్రెస్ ఎట్లున్నాయో కామెంట్ చేయండి. కాకపోతే కటింగ్ చేసేటప్పుడు అయితే తీయలేదు ఫ్రెండ్స్.
అంటే ఎవరన్నా అడిగితే తీద్దాం అనుకున్నా కానీ ముందు పెట్టిన వీడియోలో అడగలే కదా, అందుకని చెప్పేసి నేను కుట్టుకునే అయితే మీతో షేర్ చేసుకున్నా. కుట్టేటప్పుడైనా కట్ చేసేటప్పుడైనా తీయడానికి ఎవ్వరు లేరు, అందుకని చెప్పేసి ట్రైపాడ్ కూడా లేదు, అందుకని వీడియో తీయలేకపోయినా. ఇది కూడా తెచ్చిన. ఈ 3 డ్రెస్సులు అయితే నేను కుట్టుకున్న కొత్త. ఈ డ్రెస్సులు వైట్ ఉన్నాయి, వైట్ ఎందుకని మీరు అనుకుంటారు, అందుకని చెప్పేసి నేను చెప్తున్నా. ఇదైతే నర్స్ అన్నమాట. మాకు తెలిసిన అక్కయ్యకి ఒక అక్కయ్యకి గవర్నమెంట్ జాబ్ వచ్చిందనమాట నర్సింగ్లో, అందుకని చెప్పేసి వాళ్ళకి కుట్టించిన. మన ఛానల్ తరఫున అక్కయ్యకి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అంటే ఇంత కష్టపడి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అంటే గవర్నమెంట్ జాబ్స్కి మస్తు ప్రిఫరెన్స్ పోటీ ఉంది కదా, అయినా కూడా అక్క మంచిగా చదువుకుంటా అటు ప్రైవేట్ జాబ్ చేసుకుంటా గవర్నమెంట్ జాబ్ సంపాదించింది, అందుకని చెప్పేసి కంగ్రాచులేషన్స్. చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో. ఈరోజు అయితే సాంబార్ చేసినామని చేపల ఫ్రై చేసినాం అన్నమాట, మళ్ళీ చేపల పులుసు ఎందుకని చెప్పేసి. చూసారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. తాబేలు చూసి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.